ఓ యుధిష్ఠిరా, నాకు అడగడానికి ఇంకే ప్రశ్నలు లేవు. నీవు ఇచ్చిన సమాధానంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందువల్ల నేను నీ మరణించిన సోదరులలో ఒకరిని మాత్రమే బ్రతికిస్తాను. నేను ఎవరిని బ్రతికించాలి? నీకు నచ్చిన వాడి పేరు చెప్పు. ఓ యక్షరాజా, అయితే దయచేసి నా కోసం నకులుడిని బ్రతికించు. ఆశ్చర్యం, అత్యాశ్చర్యం! ఓ యుధిష్ఠిరా, భీముని గొప్ప బలాన్ని గాని అర్జునుని గొప్ప పరాక్రమాన్ని గాని వదిలిపెట్టి నీ సవతి తల్లి కొడుకైన నకులుడిని కాపాడమని నన్ను అడుగుతున్నావా? ఎందుకు? ఓ యక్షరాజా, మా తండ్రికి కుంతీదేవి, మాద్రీదేవి అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. కుంతి కుమార్తెలలోనే ఒక్కదాన్నే ఇంకా బ్రతికి ఉన్నాను. మాద్రి కుమార్తెలలో ఒకరైనా బ్రతికి ఉండటం సరైనదని నాకు అనిపించింది. భలే యుధిష్ఠిరా, చాలా బాగా చేశావు. ధర్మానికి ద్రోహం చేయకపోవడమే ఉత్తమమైన ధర్మమని నేను భావిస్తాను. నీవు ధన్యుడవు. నీ సోదరులందరినీ నేను బ్రతికిస్తాను. నీతో అందరూ ధన్యులవ్వాలి. అయ్యా, మీరు ఒక సాధారణ యక్షుడిలా కనిపించడం లేదు. దయచేసి మీరు నిజంగా ఎలాంటి దేవుడో చెప్పి నన్ను ఆశీర్వదించండి. ఓ యుధిష్ఠిరా, నేను యమధర్ముడిని, నీ తండ్రిని. నిన్ను కొద్దిగా పరీక్షించడానికి ఇలా వచ్చాను. నీతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏ వరమైనా కోరుకో, నేను ఇస్తాను. తండ్రి, నీకు నమస్కారములు. మీ దర్శనంతో నేను ధన్యుడనయ్యాను. ఒక జింక బ్రాహ్మణుడి ఆరని తీసుకుని పారిపోయింది. దానిని వెతుకుతూ మేము ఇక్కడికి వచ్చాము. ఆ జింక ఇప్పుడు కనిపించడం లేదు. దయచేసి ఆ బ్రాహ్మణుడి ఆరని కరుణ చూపండి. నా కుమారా, ఆ జింకను నేనే. నిన్ను పరీక్షించడానికి నేను ఇలా చేశాను. రా, ఈ అరణిని ఆ బ్రాహ్మణుడికి తిరిగి ఇచ్చేయి. మరో వరం కోరుకో నా కుమారా. ఓ ప్రభు, మా 12 ఏళ్ల ప్రవాసం ముగింపుకు వస్తోంది. రాబోయే అజ్ఞాతవాస కాలంలో మమ్మల్ని గుర్తుపట్టలేనంతగా ఉండే వరాన్ని దయచేసి మాకు ప్రసాదించు. తథాస్తు ధర్మరాయ, తథాస్తు.